ఇమేజ్ కి సిఎస్ఎస్ కి సంబంధం ఉందా? వెల్కమ్ టు డే 7 ఆఫ్ సిఎస్ఎస్. యా, సంబంధం అయితే ఉంది. అదేంటంటే సిఎస్ఎస్ బాక్స్ మోడలింగ్. ఈరోజు మనం సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. మీకు సింపుల్గా అర్థం అవడానికి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇమేజ్ని అయితే చూపిస్తున్నా. సి, జనరల్గా బాక్స్ మోడలింగ్లో మనకి 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి కంటెంట్. ఆగండి వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక్కసారి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్ లో సబ్స్క్రైబ్, ఇన్స్టాలో ఫాలో చేసేయచ్చు కదా. ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్. కంటెంట్ అంటే ఏం లేదు, మనం ఏమైనా లాగిన్ బాక్సెస్ కానీ లేకపోతే సైన్ ఇన్ బాక్సెస్ కానీ చూస్తే ఆ సైన్ ఇన్ అనే లోపల కంటెంట్ ఉంది కదా, అది కంటెంట్. అవుటర్ బార్డర్ని చూసారు, అది బార్డర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే స్కెల్టన్ అనేది కంటెంట్లా, అండ్ అవుటర్ రెడ్ కలర్ బార్డర్కి అండ్ స్కెల్టన్కి మధ్యలో బ్లాక్ కలర్ స్పేస్ని చూసారు, అది ప్యాడింగ్. అండ్ ఆ బాక్స్ కాకుండా ఇంకా బయట ఉన్న ఎంటీ స్పేస్ అంతా మార్జిన్. ఇప్పుడు అసలు ప్యాడింగ్ని ఎలా ఇవ్వాలో చూద్దాం. సింపుల్ ప్యాడింగ్ అని ఇచ్చి మనకి ఇక్కడ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ఉంటాయి. నేను ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ప్యాడింగ్ లెఫ్ట్ 60 పిక్సెల్ ఇచ్చా. అంటే స్కెల్టన్ అనేది లెఫ్ట్ నుంచి 60 పిక్సెల్కి మూవ్ అయింది. అలా కాకుండా ఇన్నర్ కంటెంట్ అనేది బాక్స్ బయటికి రావాలంటే ఎక్కువ ప్యాడింగ్ ఇచ్చుకోవడమే. ఇక్కడ నేను 150 ఇచ్చా స్కెల్టన్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ మనం అలా ఇవ్వకూడదు. సో డోంట్ యూజ్ దట్ ఇన్ దిస్ కేస్. అండ్ నెక్స్ట్ మార్జిన్. ఇక్కడ మనకి 4 వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, ఏం లేదు, టాప్, రైట్, బాటమ్, డౌన్. ఇక్కడ నేను టాప్ నుంచి 160 పిక్సెల్ ఇచ్చా. సో సి, మన బాక్స్ అనేది పైనుంచి 160 పిక్సెల్ కిందకి దిగింది.